అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ మార్క్ రాజకీయాన్ని నడిపించేందుకు సిద్ధమైంది. ఇటీవల రెండవసారి గెలిచిన ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగానే చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు మరో పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి వస్తే నా రాజకీయం అంటే నా పెత్తనం చెల్లదనే ఉద్దేశం మీద ధర్మపురి అరవింద్ అలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తించాలి. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీజేపీ మార్క్ రాజకీయాన్ని నడిపించేందుకు సిద్ధమైంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లాకు చెందిన నియోజకవర్గాలు కావడం, అందులో పూర్తిగా 2 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండడం, దానికి అంతటికి సంబంధించి మరో 2 బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం, ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం, దీనికి అందరికీ కూడా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్మూర్ నుండి పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉండడం పూర్తిగా మార్క్ రాజకీయాలకు తెరలే ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎందుకంటే తన పెత్తనం చెలాయించుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. కేంద్రంలో నాకు మంత్రి పదవి వస్తుంది గెలిపిస్తే అని చెప్పారు, కానీ మంత్రి పదవి రాలేదు. ప్రధానంగా దానికి అంతటి సంబంధించి దానికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే కోణంలో కూడా అరవింద్ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జరిగిన నేపథ్యంలో భారీగా అరవింద్ అయితే టార్గెట్కు చేసుకుంటా సుదర్శన్ రెడ్డిపైనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ గతంలో వేశారు, కానీ పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీ పనిచేయలేదు. రానున్న రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన దిశగా మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దానికి సంబంధించి కమిటీ వేశారు. ఆ కమిటీ రైతుల కోసం మేము పనిచేస్తాం, ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం, పునఃప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మైలేజ్ వస్తుందనే కోణంలో కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆలోచనతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు ఉన్న సుదర్శన్ రెడ్డికి రాష్ట్రంలో మంత్రి పదవి పోర్టుఫోలియో, ఖచ్చితమైన పోర్టుఫోలియో వస్తే నాకు నా ఎంపీకి ఎలాంటి ఎంపీగా నన్ను గుర్తించరు, అందుకే ఆ విధంగా నేను వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్థానిక నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతున్న చర్చ ఒకరికంటే ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మార్క్ రాజకీయానికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాకు రెండవసారి గెలిచిన ఎంపీ అరవింద్ పూర్తి స్థాయిలో బీజేపీ మార్క్ రాజకీయం నడిపించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పెత్తనం చెలాయించాలి, ఖచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దిశగా ఆయన ప్రయత్నాలు గెలిచిన తొలి రోజు నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా 100 రోజుల లోపల పసుపు బోర్డు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్థాపించి తీరుతామనే మాట కూడా ఇచ్చారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పనులు మొదలుపెట్టే దిశగా స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు కొనసాగించారు. అందులో బీజేపీ మార్క్ రాజకీయానికి దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.